పార్వతి, కష్టసుఖాలు పంచుకుంటానని మాటిచ్చాక నేను భోగభాగ్యాలు అనుభవిస్తూ ఈ ఇంట్లో ఉండలేను. అలాగని అమ్మకిచ్చిన మాట మేరే గడప దాటలేను. మనిద్దరం భార్యాభర్తలం. నీ నుండి నన్ను, నా నుండి నిన్ను ఆ దేవుడు కూడా దూరం చేయలేడు. ఎవరు ఏం చేయాలనుకున్నా చేయాల్సింది ఒక్కటే, మనిద్దరినీ ఒకటి చేయడం. మీ ఇద్దరిది గొప్ప ప్రేమ అని అందరికీ అనిపించినా అఖిలక్క కళ్ళకి మాత్రం వేరేలా కనిపిస్తుంది. కానీ అఖిలక్క మాటని వింటానని చెప్పాను, తప్పదు. పెద్దబాబు, ఇక్కడేం చేస్తున్నావు? మీరు తప్పుకోండి. పర్లేదు పార్వతి, నేను హెల్ప్ చేస్తాను. దేవతో మాట్లాడలేను. ఏం చేసినా పార్వతికే నచ్చజెప్పాలి. ఏంటి పిన్ని? అబ్బే ఏం లేదు పెద్దబాబు. పార్వతికి హెల్ప్ చేయాలనుకున్నావు కదా, నువ్వు కానీ నాకు కొంచెం పార్వతితో పనుంది. పని మనిషి అనుకోవద్దని చెప్పాను కదా పిన్ని. భలే వాడివయ్యా, తీసుకెళ్లి బరువులెత్తిస్తాననుకున్నావా ఏంటి? పార్వతి నా పెళ్లి పట్టు చీర కట్టుకుంటే మోస్తుందో అడుగులేక పడిపోతుందో, అంత మెత్తటి మనిషికి బరువు పని పురమాయిస్తానా చెప్పు? నువ్వు రా పార్వతి. పెద్దబాబు గారు వెళ్ళొచ్చా? నువ్వు పర్మిషన్ ఇస్తే గాని రానంటుందయ్యా. వెళ్ళు పార్వతి. ఏదైనా పనుంటే చెప్పండి చిన్నమ్మ గారు, ఈ నుంచి చేసుకుంటూ వస్తాను. కల్లాబు చల్లే పనులైతే మగ్గు తీసుకొని ఇక్కడి నుంచి చల్లుతూ పోవచ్చు. అలాంటి పనులేం కావులే, నువ్వు రా. అదిగో మళ్ళీ పెద్దబాబు వైపు చూస్తావే, నిన్నే కొరుకు తినలే. రా, నువ్వు రా. రా. చిన్నమ్మ గారు, రా. ఏంటో చెప్పండి, చాలా గాబరాగా ఉంది. ఈ నోటితో చిన్నత్తయ్య అని పిలిచి మళ్ళీ ఇప్పుడు అదే నోటితో చిన్నమ్మగారు అంటావేంటి పార్వతి? బంధాలు ఇంకా బలపడలేదు చిన్నమ్మ గారు. అలా డిసైడ్ అయ్యుంటే ఘట్టమనేని అఖిలాండేశ్వరి తోడికోడలు గంగా భవాని భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది పార్వతి. అంతెందుకు, ఈ ఇంటి పరువు ప్రతిష్టలు నీ చేతుల్లోనే ఉన్నాయి. నా చేతిలో నా జీవితమే లేదు చిన్నమ్మ గారు. మీరేమో ఇట్ట మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాని మాటలు మాట్లాడడం నాకు అనవసరం అనుకుంటున్నాను. ఆగు పార్వతి, నేనింకా పూర్తిగా చెప్పకముందే వెళ్ళిపోతానంటావేంటి? పొయ్యి మీద పోపు పెట్టొచ్చిన స్త్రీమూర్తి కూడా ఇంత కంగారు పడదు పార్వతి. ఒకసారి నేను చెప్పేది విను. ఈ ఇంటి కోసం ఏవైనా చేస్తానని నువ్వే చెప్పి ఇప్పుడెందుకు తప్పించుకుంటున్నావు? సరే, నేనేం చేయాలో చెప్తే తప్పకుండా చేద్దాం చిన్నమ్మ గారు. ఈ మాట పెదవి నుండి కాదు, మనసులో నుంచి రావాలి. నమ్మకం లేదా చిన్నమ్మ గారు? నమ్మకం బలపడాలి అంటే చేయి చాచాలి పార్వతి. పెదబాబుకి దూరంగా ఉంటానని, అఖిలక్క మాటకి కట్టుబడి ఉంటానని నాకు ప్రమాణం చేయి. ఆలోచించకు పార్వతి, ఈ ఇంటి కోసం ఏదైనా చేస్తానన్నావు కదా, ప్రామిస్ చేయి. ప్రమాణం చేయి. ఒట్టే వెయ్యి. ఒట్టే పార్వతి, ఒట్టే. ఏంటి సిన్బాబు గారు ఇది? నువ్వు ఆగుదినా, కొంతమందికి చెప్తే అర్థం కాదు. ప్రతిదీ ప్రమాణపూర్వకంగా ఉండాలంటారు. అందుకే గరిటె కలిసి ప్రామిస్ చేశాను.
ఇంకోసారి ఒట్టేస్తాను రా పిన్ని రా. గరిటతో వేసినట్టు తీస్తారు గాని ఒట్టేస్తారా ఎక్కడైనా? పోనీ నువ్వు పెట్టు పార్వతి. ఏంటమ్మా పెట్టేది బొప్పట్టు? బొబ్బలు వచ్చేసాయి చూడు, ఎలా ఎర్రగా అయిపోయిందో బొబ్బలు వచ్చి. మహి అలా కాల్చేసావేంటి? మీరైనా ఓదార్చండి బావుగారు. ఏ ఒక్కరూ నాకు సపోర్ట్ ఇవ్వడం లేదు. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అని చెప్పి యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చారు. అసలు నేను చేసిన తప్పేంటో చెప్పండి. తప్పేం చేయలేదు పిన్ని. నిన్నటి వరకు నీలాంబర్ చేతిలో చెయ్యేసుకుని తిరిగావు కదా, ఇప్పుడు అదే చేత్తో మాంకి సెల్యూట్ కొట్టి పార్వతీ వదిని బ్రోకి దూరంగా ఉండాలని బొట్టేయించుకుంటావా? బొట్టు అటువేమని అడిగితే నేనే వేసిచ్చేవాను కదా పిన్ని. పెద్దోడివి నువ్వు కూడా వెటకారం ఏంటయ్యా? వెటకరం కాదు పిన్ని, నువ్వు అడిగితే కాదంటానా? భవానీ అట్టడగలేదు పెద్దబాబు, ఒట్టడిగింది. ఒట్టు బావా, నిన్ను పార్వతిని దూరం చేయాలని చూసింది. నేను చూడలేదమ్మా తల్లి. అఖిలక్క ఆజ్ఞని ఫాలో అయ్యాను. మీరు నాతో విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టించుకొని ఇలా బ్లాక్ మెయిల్ చేయడం బాలేదు సుమి. ఏంటి పిన్ని ఏదో అంటున్నా? రాకు బాబోయ్. రే ఆగరా పిన్ని, మహి తరపున నేను సారీ చెప్తున్నాను. చేయి కాల్చిన విషయం అమ్మకు చెప్పి బాధ పెట్టద్దు. అవును సన్నం గారు, మళ్ళా ఇంట్లో గొడవలు కాకూడదు. అలాగే, కానీ అఖిలక్క మాట నేను వింటాను. నువ్వు నా మాట వినాలి కదా. మహి ఆ గరిటెటివు. బావగారు, మీ తమ్ముడు భార్యనైనా నన్ను మీరు ఆదుకోవాలి గాని పిల్లలు ఆటలు ఆడుతుంటే ఎంకరేజ్ చేస్తారా? దిస్ ఇస్ టూ మచ్. మహి మీరు ఊరుకోండి. పార్వతి వెన్న తీసుకొచ్చివ్వు. నువ్వు వచ్చేదాకా నేను ఉండలేనమ్మా. పద, ఇద్దరం కలిసి వెళ్దాం. నీ చేత్తో రాస్తే త్వరగా తగ్గిపోతుందని విన్నాను. నీది చల్లని చెయ్యటగా. అనవసరంగా ప్రామిస్ చేయమని చెప్పాను. పద వెళ్దాం రా. బ్రో పిన్ని మారలేదు, మళ్ళీ పాత వేషాలు వేస్తుంది. లేదురా, పిన్ని అమాయకురాలు. ఎవరు చెప్పినా వింటుంది, నమ్ముతుంది. అమ్మ అంటే భయంతో గౌరవంతో తను చెప్పినట్టు చేయాలని చూస్తుందే కానీ నిజంగా నన్ను పార్వతిని విడదీయాలన్న ఆలోచన, అసూయ అయితే తనకి లేదు. అసలు అఖిల ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు. ఎనీవేస్ లీవ్ ఇట్ డాడ్. ఐశ్వర్య, ఆ రోజు అమ్మకు ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఏం జరిగింది? హాస్పిటల్కి వెళ్ళగానే మహి అరుపుతో డాక్టర్ ఎదురొచ్చారు బావా. డాక్టర్ ప్రాణాలకైతే ప్రమాదం లేదు, అయితే హెడ్ ఇంజరీ కావడం వల్ల ఛాన్స్ తీసుకోకూడదు అనుకుంటున్నాను. మమ్మల్ని లోపలికి రానివ్వలేదు. గంట తర్వాత గాని ఆంటీని చూడలేకపోయాం. స్ట్రెచర్ మీద ఉన్నప్పుడు కూడా ఉత్సవాలు జరగాలి, పెద్ద బాబు పార్వతి అని పలికారు. పెద్దబాబు ఏమైంది? హాస్పిటల్లో జరిగిన దాని గురించి ఎందుకు అడుగుతున్నావు? అమ్మ మాట మార్చదు డాడ్. నిర్ణయమే మార్చిందంటే డెఫినెట్గా ఏదో జరగరందే జరిగింది. అఖిలకి జరగరానిది ఏమైనా జరిగిందంటవా? అదే అంతు చిక్కడం లేదు డాడ్. ఇప్పుడు డాక్టర్లను అడిగితే రిపోర్ట్లే చూపిస్తారు, దానివల్ల ఉపయోగమే లేదు. సిద్ధాంత్ గారిని పిలిపిస్తే జాతకాలు చూస్తారు.
ఏం జరిగిందో తెలియకపోయినా ఏం జరగబోతుందో తెలుస్తుంది. చూద్దాం డాడ్. లెట్స్ వెయిట్ అండ్ సీ. పదండి. పెద్దబాబు గారు, మీరు ఇంకా పడుకోలేదా? ఆగండి, పాలెట్టుకొస్తాను, తాగితే నిద్ర వస్తుంది. గదిలో ఆలోచిస్తూ పచారులు చేయడం తప్పించి కొనుక్కు తీయడం కష్టమని అర్థమైంది పార్వతి. అందుకే పిల్లో తీసుకొచ్చాను. మరి ఎక్కడ పడుకుంటారు పెద్దబాబు గారు? ఇక్కడే బెడ్షీట్ వేసావు కదా. అప్పుడు గాని నన్ను తిట్టరు. పాన్పు మీద పడుకోకుండా కిందేసిన దుప్పటి మీద పడుకుంటానంటారేంటి పెద్దబాబు గారు? అమ్మగారికి గనక తెలిస్తే నన్ను తిట్టేస్తారు. వెళ్ళండి. నేను నా దగ్గరికి రానివ్వకుండా అమ్మ ఆంక్షలు పెట్టింది పార్వతి. భార్యాభర్తల్ని ఎందుకు వేరు చేస్తున్నావమ్మా అని నిలదీయాలనుంది. కానీ అమ్మ కదా అనలేకపోతున్నాను పార్వతి. అమ్మ మాటకు ఎదురు చెప్పకుండా ఉన్నారు. ఇప్పుడు ఈడికి వచ్చుంటే దాని అర్థం ఏంటి పెద్దబాబు గారు? ఎట్టా తిరిగి పడుకున్నా అమ్మగారికి ఎదురు చెప్పినట్టే అవుతాది. నా మాట విని వెళ్ళండి. జీవితాంతం కలిసుంటానని ప్రమాణం చేశాక నిన్ను వదిలేసి ఎలా ఉంటాను పార్వతి? నన్నెక్కడ ఒక్కేస్తున్నారు పెద్దబాబు గారు? రాములూరైన సీతమూరిని అడవిలో ఒక్కేసి రమ్మని చెప్పినారు. నా దేవుడు మటుకు అమ్మ చెప్పినా సరే నన్నొగ్గేడని నాకు తెలుసు. ఆ నమ్మకంతోనే ఇంకా ఈడ తల దాచుకుంటున్నాను. నా గుండెల మీద తలపెట్టుకుని పడుకుంటావా పార్వతి? అమ్మ కోపం ఈ వంటగదిలో ఉండే వేడి కన్నా ఎక్కువ నీకు తెలుసు కదా పార్వతి. అయినా నువ్వెందుకు బాధపడతావు? నా బాధ అది కాదు పెద్దబాబు గారు. ఎంత చెప్పినా ఇంటాకే చేస్తున్నామని నీకో నాకో ఈడ నిలవ నీడ లేకుండా చేస్తారేమోనని నా భయం. అదే జరిగితే ఒకటిగా బతకనివ్వకపోతే మన ఇద్దరి ఊపిరి ఒకేసారి ఆగిపోతుంది పార్వతి. ప్రాణం లేని పార్వతీ దేవాలే ఈ గడప దాటుతారు. అనకండి పెద్దబాబు గారు. ఇప్పుడు మన ఇద్దరి ప్రాణాలకు తోడుగా మన బిడ్డ కడుపులో పెరుగుతా ఉంది.
అన్యాయం చేయరాదు కదా. రా కూర్చో పార్వతి. ఏ ఇంట్లోనైనా సరే బిడ్డను మోసే తల్లిని అపురూపంగా చూసుకుంటారా? ఏ ఇంట్లో కూడా నిన్ను అలా చూసుకునేవారే. కానీ అమ్మకు నిజం తెలియదు పార్వతి. తెలియనివ్వకూడదు. పెద్దబాబు గారు, పెద్దోళ్ళ ప్రేమ నా బిడ్డకి లేకున్నా తల్లిదండ్రుల ప్రేమ దక్కితే చాలు. నా బిడ్డ అదృష్టవంతుడు అనుకుంటున్నాను. నేను పార్వతిని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నందుకు ప్రతిఫలంగా ఇప్పుడు ప్రతిరూపాన్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది కదా. ఇంకేం కావాలి? పార్వతి, నా గుండెల మీద పడుకుంటావా? రమ్మన్నారట కదా అయ్యగారు. ఏంటమ్మా ఇది? అలా రాజీ పడుతూనే ఉండిపోతావా? నువ్వు పనిమేషివి కాదన్నాం కదా. నీ భర్త కూడా పనిమేషిగా మారిపోతుంటే ఇక మేమేం చెప్పాలి? బావ కూడా కిచెన్ లోనే పడుకుంటున్నాడు కదా పార్వతి. మీరు మామ్కి చెప్పరు. పోనీ సైలెంట్ గా ఉంటే మాత్రం సంతోషంగా ఉన్నారా? అది లేదు కదా. పెద్దబాబు గారి మాటే నా మాటకి వచ్చింది బాబు గారు. శాప మీద పడుకుని నిద్ర పట్టకి ఇబ్బంది పడతా ఉంటే సుత్తా ఉండలేను. అట్టగని ఆయన మాటకి అడ్డు చెప్పలేను. అవుట్ హౌస్ లోనైనా కిచెన్ లోనైనా అడ్జస్ట్ చేసుకుని బతుకుతానంటున్నాడు పెద్దబాబు. నువ్వు ఉంటే చాలు అంటున్నాడు. కానీ అది అఖిలకి నచ్చట్లేదమ్మా. ఉన్నట్టుండి మళ్ళీ పరువు ప్రతిష్టలని మామ ఆలోచించడం నాకేం నచ్చలేదు డాడ్. హరహర మహాదేవ శంభో శంకర. నమస్కారం. రండి సిద్ధాంతి గారు, మీరు రాకతో అయినా ఇంట్లో మంచి జరుగుతుందేమో. మంచి మాట వింటే చెడు అనేది జరగదు మహేంద్ర. ఆంటీ వస్తున్నారు. మంచిని పెంచి పెంపొందించే ఈ ఇంటి తోటమాలి సిద్ధాంతి గారిని సాగనంపకపోతే నన్ను విషవృక్షంగా గుర్తుపడతాడు. అక్క, మొబైల్ మర్చిపోయావు. నమస్కారం అమ్మా. మహానుభావులు ఇలా వచ్చారు. నేను కబురంపలేదే. ఇంట్లో ఏ సంబరమూ లేదు సిద్ధాంతి గారు.
సిద్ధాంతి గారి మన శ్రేయోభిలాషి పిలవకపోయినా వచ్చి ఆశీర్వదించమని నువ్వు చెప్పేదానివి కదా అఖిల. అంటే ఈయన గారు ఆశీర్వదిస్తానని అక్షింతలు తీసుకుంటే ఈ చాముండేశ్వరి తల వంచాలా? అమ్మా అఖిలాండేశ్వరి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను.